హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SRCREATIVEADDA. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీమియర్లో క్రాప్ స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఎలా వాడాలి, క్రాప్ ఎఫెక్ట్ ఉపయోగించి, రేడియల్ వైపు ఉపయోగించి, మాస్క్ ఉపయోగించి మనం ఏ విధంగా క్రాప్ ఎఫెక్ట్ వాడచ్చో, స్ప్లిట్ స్క్రీన్ చేయొచ్చో, 4 వీడియోస్ని ఒకేసారి, 3 వీడియోస్ని, 2 వీడియోస్ని అలా మనం స్ప్లిట్ స్క్రీన్ లాగా ఎలా సెట్ చేయొచ్చో ఈజీగా తెలుసుకుందాం. ముందుగా ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. అయితే నేను ఆల్రెడీ సెట్ చేసిన ఒకసారి చూడండి. మనం స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో అంత పెద్ద మతలబ్ అయితే ఏమి లేదు. సో అది అలాగో మనం తెలుసుకుందాం. ముందుగా మనం 4 వీడియోస్ని స్ప్లిట్ స్క్రీన్ లాగా సెట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫుటేజ్ తీసుకుందాం. ఫుటేజ్ వచ్చేసి ఇది ఒకటి తీసుకుందాం. ఆడియో మన కోసం తీసేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్. సో ఇది చిన్నగా ఉంది కాబట్టి వీడియో, దీన్ని కూడా తగ్గిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి థర్డ్ వన్. అంటే అన్ని వీడియోస్ని మనం ఒక లైన్లో సెట్ చేసుకున్నాం, అన్నీ ఒకే డ్యూరేషన్. సో తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇదైతే ఇంకా చాలా ఈజీ, ఇందులో చేయడానికి ఏం లేదు. ఇది ఉన్నదాన్ని మనం స్కేల్ తగ్గించుకోవడం. ఇది 100% ఉంది. ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్స్ మీకు కనపడకపోతే విండోస్లో ఎఫెక్ట్స్ కంట్రోల్స్ చూసారా, ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా మనం బాగా యూజ్ చేసుకునే ఎఫెక్ట్స్ కంట్రోల్స్. ఇవి మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. కావాల్సిన చోట, మనకు అవసరం చోట పెట్టుకోవాలి, యూజ్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఈ ఇమేజ్ సైజు 50% తగ్గిద్దాం. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇది 50% తగ్గిద్దాం. దెన్ థర్డ్ వన్ కూడా 50% తగ్గిద్దాం. అంటే స్కేలింగ్ తగ్గించడం మీన్స్ స్కేలింగ్ చేస్తాం, దాన్ని నేనేం క్రాప్ చేయట్లేదు. సో ఇప్పుడు 4 మనకు 100% నుంచి 50% అయినాయి. వీటిని మనం అలైన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక వీడియో సెలెక్ట్ చేసి, ఇది మనకు ఎందుకు కనపడలేదు, ఇక్కడ మనం ఐ మూసేసినాం కాబట్టి, ఆఫ్ చేసినాం కాబట్టి ఇది కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేస్తే ఇది మనకు కనిపిస్తుంది. ఇదేమో లెఫ్ట్ టు రైట్ వీడియో పొజిషన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ టు రైట్ సెట్ చేస్తుంది, రైట్ సైడ్ ఉన్నది అప్ అండ్ డౌన్. వీడియోని మనం అప్ అండ్ డౌన్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి మార్కింగ్స్ ఏం కనపడలేదు కదా, కొంచెం మనకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఇది చూసారా, సేఫ్ మార్జిన్స్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ మంచిగా ఎక్కడ వరకు మనం సెట్ చేసుకోవాలనేది ఈజీగా ఉంటుంది. లేదు అది మనకు కనపడట్లేదు అంటే ఏం లేదు, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చి సేఫ్ మార్జిన్స్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని కరెక్ట్గా సెట్ చేసుకుందాం మనకు కావాల్సిన చోటుకి. ఓకే, ఇది అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ వన్. ఫస్ట్ ఇది కొంచెం హైట్ ఉంది కదా, కరెక్ట్ ఈ లైన్ చూసారా, ఈ లైన్కి ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు అన్నీ కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇది అలైన్మెంట్ ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో ఆ యొక్క వీడియో ఎఫెక్ట్ కూడా మనకు చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా, ఇలా కొంచెం ఉన్నామని కొద్దిగా ప్రాబ్లం లేదు. సో ఇలా వచ్చింది కదా, దీనికి మనం మార్జిన్ అంటే బార్డర్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైనా బార్డర్ ఇస్తే నీట్గా కనిపిస్తుంది. అది 2 టైప్స్లో ఇవ్వచ్చు మనం. ఒకటి కలర్ మ్యాట్ దాని కింద వేస్తే, ఏ కలర్ వేస్తే ఆ కలర్ మనకు అది కనిపిస్తుంది బార్డర్ లాగా. లేదంటే మనం లైన్స్ కూడా గీయవచ్చు. సో ఫస్ట్ కలర్ మ్యాట్ పెడదాం. కలర్ మ్యాట్ మనం ఆల్వేస్ వైట్ బాగుంటుంది కాబట్టి వైట్. ఓకే, వైట్ కలర్ మ్యాట్ తీసుకొని దీని కింద పెడదాం. సరే, ఆటోమేటిక్గా మనకు లైన్స్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కనపడలేదంటే దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, సరిపోతుంది అంతే. సో చూసిరా ఎంత బాగుందో. ఇలా మార్జిన్స్ పెట్టేది ఇది ఒక టైప్. లేదు కలర్ మ్యాట్ కాకుండా మనం డైరెక్ట్ ఇక్కడ పెన్ ఉంది కదా, దీని సైజ్ కొంచెం తగ్గించుకొని, ఓకే 25 తీసుకున్నా కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసా. సో ఫిల్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చేసా. స్ట్రోక్ ఇస్తున్నాం చూసారా, ఒక 5 ఇద్దాం సరిపోతుంది. 5 ఓకే.
దీన్ని మనం కావాల్సిన చోట సెట్ చేసుకున్నాం. సో మనం సెట్ అయిపోయింది. ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాము. ఫిట్ స్క్రీన్ పెట్టిన. సో మనకు ఇలా కూడా కావాలంటే మళ్ళీ పెన్ తీసుకొనైనా గీసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి. చూసారా, సింపుల్గా మనకి ఈజీగా 4 స్ప్లిట్ స్క్రీన్ వచ్చేసింది. ఈజీ అంటే ఈజీ. నెక్స్ట్ మనం 3 ఇమేజ్ ఎలా చేద్దాం చూద్దాం. 3 ఫొటోస్. ఇప్పుడు 3 ఫొటోస్ కావాలి కాబట్టి మనకి ముందుగా లొకేషన్ తీసుకుందాం. ఇలా ఉంది కదా. సో ఒకటి తీసుకున్నా. సెకండ్ వన్ ఇది తీసుకుందాం. సెకండ్ వన్ ఇది ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంది, స్కై కూడా సేమ్ అంతే. ఇది ఎంతవరకు ఇంతవరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 3 వీడియోస్ లాగా చేయాలి. సేమ్ తెలుసు కదా. దీన్ని మనం స్ప్లిట్ చేస్తేనే కింది వీడియోస్ కనిపిస్తాయి. సో స్ప్లిట్ ఎలా చేద్దాం చూద్దాం. ఈ కింది వీడియో ఎలా ఉన్నదో అలా ఉంచుదాం. ఈ పైది కాసేపు బంద్ చేద్దాం. బంద్ చేయాలంటే ఈ ఐ బటన్ నొక్కితే సరిపోతుంది. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు దీనికి మనం రేడియల్ వైపు వేసాం. ఇప్పుడు చూద్దాం. రేడియల్ వైపు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ కావాలంటే ఆ మూల మనం ఇక్కడ స్టార్ట్ కావాలనుకుంటున్నాం. స్టార్ట్ కావాలనుకుంటే ఎండ్ ఎక్కడ అవ్వాలి, ఈ మూల మీద అవ్వాలా. ఓకే, ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు సెకండ్ వన్ అయిపోయింది. ఫస్ట్ వన్ ఆల్రెడీ మనం చేయాల్సిన పని లేదు కాబట్టి అది ఆల్రెడీ. ఇప్పుడు దీంతో అసలు ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని మనం ఏం చేద్దాం, మాస్కింగ్ ఇద్దాం. ఒపాసిటీలో ఫ్రీ డ్రా బెజియర్ ఉంది కదా, ఇది తీసుకుందాం. ఇది తీసుకొని దీన్ని ఏం చేద్దాం, ఇది మనకు కనబడట్లేదు కాబట్టి ఐ బొమ్మ ఓపెన్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం కొంచెం తగ్గించుకుందాం. సో ఇలా పెట్టాం కదా. ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోని ఆన్ చేసి ఒపాసిటీలో ఫ్రీ డ్రా బెజియర్ తీసుకొని ఇది కట్ చేద్దాం. ఇటు సైడ్ ఆల్రెడీ అటు సైడ్ 2 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇది కట్ చేద్దాం. చూసారా, ఇక్కడ ఫెదర్ కూడా కట్ చేసేద్దాం. ఫెదర్ మనకు అవసరం లేదు. చూసారా, 3 వీడియోస్. సో వీటికి కూడా అంతే. మనం బార్డర్ ఇవ్వాలంటే ఇక్కడ పెన్ తీసుకొని లేదా ఫ్రీ డ్రా బెజియర్ తీసుకొని ఇలా దీన్ని డూప్లికేట్ చేసుకొని, మనకి యువతలు అవసరం లేదు కాబట్టి దాన్ని కూడా మోషన్ క్లిక్ చేసి మనకి ఇష్టం ఉన్నట్టు జరుపుకోవడానికి వీలు ఉంటుంది. కరెక్ట్ వీడియో దగ్గర సెట్ చేసుకోవాలి. సో ప్రివ్యూ చూద్దాం. సో చూసారా, ఇలా 3 వీడియోస్ని కూడా మనం స్ప్లిట్ స్క్రీన్ లాగా చేసుకోవచ్చు. 2 వీడియోస్ ఎలా చేయాలో చూద్దాం. 2 వీడియోస్ తీసుకుందాం మనం. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళి సో ఇది ఒకటి తీసుకుందాం. నాకు ఆడియో అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకున్నాం. కట్ చేసి డిలీట్ చేసేసిన. 2 వీడియోస్ తీసుకున్నాం కదా. దీన్ని సైడ్ బై సైడ్ చేద్దాం. సైడ్ బై సైడ్ చేయడం చాలా సింపుల్. ఒకటి మాస్కింగ్ ద్వారా చేయొచ్చు, రెండోది క్రాపింగ్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ మాస్కింగ్ ద్వారా ఎలా చేద్దామంటే ఫ్రీ డ్రా బెజియర్ తీసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు మనం మాస్కింగ్ ఇస్తే ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది. సేమ్ దీన్ని కూడా అంతే చేద్దాం. ఫ్రీ డ్రా బెజియర్ తీసుకొని అయిపోయి. సో ఫెదర్ తగ్గించిన కొంచెం మనం ఇమేజ్ని జరుపుకుందాం. మనకు మాస్కింగ్ రావాలి కదా. సో ఇక్కడ వీడియో ఇది కట్ అయిపోతుంది కాబట్టి దీన్ని కొంచెం నుంచి ఇలా సైడ్ బై సైడ్ మనం పెట్టచ్చు. ఇలా బ్లాక్ స్ట్రోక్ లాగానైనా ఉండనివచ్చు, బ్లాక్ గ్యాప్ అయినా ఉండొచ్చు. సేమ్ లేదా ఇందాకలాగా మనం కలర్ మ్యాట్ వేస్తే దాని కింద ఆటోమేటిక్గా మనకు అది లైన్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా సైడ్ బై సైడ్ వీడియోని కూడా మనం స్ప్లిట్ స్క్రీన్ని ఈజీగా సెట్ చేయవచ్చు. నెక్స్ట్ సైడ్ బై సైడే, బట్ ఇలా కాకుండా రౌండ్ షేప్ స్ప్లిట్ స్క్రీన్ ఎలా చేయాలని చూద్దాం. సేమ్ దానికి ఒక 2 క్లిప్స్ తీసుకుందాం. ఇది ఒకటి తీసుకుంటున్నాం. సో ఇది కూడా తీసుకున్నాం. సో దీన్ని కట్ తీసేస్తున్నా. సో స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అన్న బాగానే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని మనం రౌండ్ షేప్ రావాలి. కిందిది నార్మల్గా ఉండాలి వీడియో, పైది మాత్రం మనం రౌండ్ షేప్లా క్రాప్ చేయాలి. మరి క్రాప్లో రౌండ్ షేప్ కట్ చేయడం రాదు కదా, మరి ఎలా? సేమ్ దానికి కూడా ఒపాసిటీలో ఫ్రీ డ్రా బెజియర్ కానీ ఎలిప్స్ టూల్ కానీ మనం తీసుకొని దానికి అప్లై చేయాలి, మాస్కింగ్ ఇవ్వాలి. సో ఎలిప్స్ టూల్ తీసుకొని దీన్ని పెంచుదాం.
మాస్క్ ఎక్స్పాన్షన్ అంటే వస్తుంది ఇట్లా. సో దీన్ని మనం ఇలానైనా జరపవచ్చు, ఇలా కూడా మనం మాస్క్ని జరుపుకోవచ్చు. కానీ పిక్చర్ మనకి ఇక్కడ కట్ అయిపోతుంది కాబట్టి మెయిన్ కంటెంట్ ఎక్కడైతుందో అంతవరకు మనకు కనిపిస్తే చాలు. ఓకే, ఇక్కడ కూడా ఫెదర్ కట్ చేసినాక మనకు ఇలా ఉంటే బాగాలేదు, స్ట్రోక్ ఇవ్వాలి. ఇంకోటి ఈ హౌస్ కూడా కట్ కాకూడదు, ఇలా కొంచెం పక్క జరగాలి. సో దానికి మనం ఏం చేయాలంటే యానిమేషన్ ఇవ్వాలి. అలా ఎలా యానిమేషన్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాం కదా. దీనికి ఫస్ట్ స్ట్రోక్ ఇది. స్ట్రోక్ ఎలా ఇవ్వాలంటే ఫ్రీ డ్రా బెజర్తో గీయగలిగితే డ్రా చేయవచ్చు. ఇలా ఫోటోషాప్లో మనకు పెన్ టూల్ గురించి తెలిస్తే ఆటోమేటిక్గా దీని గురించి కూడా తెలుస్తుంది. సో అయిపోయింది. దీన్ని మనం ఇలా సెట్ చేసుకున్నాం. చూసిరా, బాగానే ఉంది. మరి ఇప్పుడు మనకు ఈ వైల్డ్ ఇమేజ్ అండ్ ఈ మ్యాట్ రెండు కలవాలి, లేకపోతే మనం యానిమేషన్ రెండింటికి ఇవ్వలేము. సో ఈ రెండింటిని కలపాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ చేయాలి. నెక్స్ట్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి రెండు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ అన్న. నెక్స్ట్ అంటే కలపడం, మనకు కన్ఫ్యూజ్ లేకుండా వైల్డ్ అని పెట్టుకొని ఓకే చేద్దాం. ఇప్పుడు ఈ రెండు కలిసినాయి. ఇప్పుడు మనం స్కేలింగ్ చేసిన జరిపిన ఈ రెండు మాత్రం కలుగుతాయి. ఇలా అనమాట. సపోజ్ మనం దీనికి యానిమేషన్ ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు స్కేలింగ్ అవసరం లేదు, పొజిషన్ ఇచ్చి దీన్ని మనం బయటకు పంపించేసేది. ప్లే అవుతుండగా ఆటోమేటిక్గా అది లోపలికి వచ్చేస్తుంది. కానీ ఇల్లు ఇటు సైడ్ వస్తుంది, హౌస్ని ఇది ఓవర్టేక్ చేస్తుంది. అలా కాదు. ఇప్పుడు ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ పెట్టి దీన్ని కూడా మనం జరుపుకుందాం. హౌస్ని కీ ఫ్రేమ్స్ ఆన్ చేయలేదు, ఇక్కడ పొజిషన్స్ కీ ఫ్రేమ్ ఆన్ చేసి ఇది ఇలా జరిగేటట్టు ఇల్లు ఇక్కడ ఉండేటట్టు పెట్టుకుందాం. సో మరి ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఇలా ఇక్కడ ఆటోమేటిక్గా మామూలుగా ఎట్లా ఉందో అలానే ఉండాలి. ఇట్లా సైడ్ బై సైడ్ ఉంటే అటు హౌస్ మంచిగా కనిపిస్తుంది మనకి. ఇలా యానిమేషన్తో మనం స్ప్లిట్ స్క్రీన్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలా స్ప్లిట్ స్క్రీన్ గురించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ముందు మీకు తప్పకుండా చెప్తాను వాటి గురించి, ఎలా టెక్నిక్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ అండ్ క్రాప్ ఎఫెక్ట్ వాడి కూడా మనం స్ప్లిట్ స్క్రీన్స్ ఎలా చేయొచ్చు, వాటిని ఎలా యానిమేషన్ చేయొచ్చు అనేది చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.